వసువులు 8 మంది, 8 కోణాలు కలిగింది. చతుష్కళాస్ర, కళలు 16, కళాస్ర అంటే 16 కోణాలు. త్రివలయ, దాని చుట్టూ 3 రేఖలు గుండ్రంగా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. త్రిరేఖాభి సార్ధం, ఇలా ఉన్నది తవ శరణ కోణా పరిణత, ఇలా ఏర్పాటైన పరిపూర్ణమైన ఈ ఆకృతి శ్రీచక్రానికి ఉన్నదమ్మా. ఇది తవ శరణ, నీకు నిలయమైన చోటు. ఇక్కడ ఒక చిన్న పాఠాంతరం ఉంది. తవ చరణ కోణ అంటే, చరణం అంటే పాదాలు, నీ పాదాలున్న చోటు, పాదాలున్న చోటు అంటే నిలయమే కదా. అందువల్ల చరణాన్న శరణాన్న ఏ పాఠాన్ని మనం స్వీకరించినా శబ్దంలో భేదం తప్ప అర్థంలో భేదం లేదు. అలాగే ఈ శ్లోకంలో 3వ పాదం ప్రారంభంలో కూడా చిన్న పాఠాంతరం ఉంది. కొంతమంది చతుశ్చత్వారింశత్ అనకుండా త్రయశ్చత్వారింశత్ వసుదళ 43 కోణాలు అని చెప్తున్నారు. మనం ఇందాక 44 కోణాలు అని అనుకున్నాం. మరి 43 కోణాలు ఎలా అవుతాయి అంటే, బిందువు చుట్టూ త్రికోణం ఉంది. బిందు, త్రికోణ, వసుకోణ, దశారయుగ్మ అని వివరించారు. ఈ బిందువు చుట్టూ ఉన్న త్రికోణంలో బిందువు అంతర్భాగం అయిపోతే బిందువు కూడా కలిసి త్రికోణం ఒకటే కాబట్టి ఒక కోణం తగ్గుతుందన్నమాట. అప్పుడు 43 కోణాలు అని చెప్పారు. 43, 44 ఇది పెద్ద విషయం కాదు. శ్రీచక్రంలో ఇవన్నీ ఉన్నాయి సుమా. ఏమిటి 44 కోణాలు? ఎందుకు 44 కోణాలే ఉన్నట్టు చెప్పారు అంటే, లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారిని గురించి అన్ని రకాల ఆభరణాలతో అందంగా ప్రకాశిస్తున్న తల్లి అమ్మ, అన్ని ఆభరణాలు ఉన్నాయి. అన్నీ అంటే ఎన్ని ఉన్నాయండి అంటే, మొత్తం ఆభరణాలు సుమంగళులైన స్త్రీలు సౌభాగ్య చిహ్నాలుగా ధరించవలసిన ఆభరణాలు మొత్తం 44 ఉన్నాయి అని చెప్పారు. పసుపున్, కుంకుమ, కజ్జలంబు, కజ్జలం అంటే కాటుక, చెవి ఆకులు, చెవి కమ్మలు, ఇలా వరుసగా గాజులు, పూలు, మంగళసూత్రం, వరుసగా అన్నీ చెప్పి ఇట్లాంటివి మొత్తం 44 ఉన్నాయని కాశీఖండలో శ్రీనాథుడు దీని వివరణ ఇచ్చాడు. ఇట్లా ఉన్న ఈ 44 సుమంగళులైన స్త్రీలు ధరించవలసిన ఆభరణాలు కాబట్టి ఈ 44 ఆభరణాలు అమ్మవారు ధరించి ఉంది. సుమంగళికి గుర్తుగా, సౌభాగ్యానికి గుర్తుగా. అందుకని సర్వాభరణ భూషిత అన్నారు. అక్కడ 44 ఆభరణాలు ఎందుకన్నారు అంటే, శ్రీచక్రంలో ఉన్నది 44 కోణాలు కాబట్టి, శ్రీచక్రం అమ్మవారి స్వరూపం కాబట్టి. శ్రీచక్రం శివయోహో వపుహు, శివాశివుల యొక్క శరీరమే శ్రీచక్రం. ఇందులో 44 కోణాలు ఉన్నాయి. ఈ 46 కోణాలు ఉన్నాయి కానీ 2 కోణాలు అంతర్భవిస్తున్నాయి కాబట్టి, కలిసిపోతున్నాయి కాబట్టి 44 కోణాలుగా చెప్పారు. ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటి అంటే, అమ్మవారికి సంబంధించిన స్థూల రూపం ఒకటి, అది పుణత్కాంచీదామ అనే శ్లోకంలో చెప్పుకున్నాం. సూక్ష్మ రూపం ఒకటి ఉంది, అది మంత్రరూపం, అది ఇంకా మనకి రాలేదు. సూక్ష్మతమ రూపం కుండలిని గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం మనం. రేఖాత్మకమైన రూపం శ్రీచక్రం. శ్రీచక్రాన్ని ఆరాధించడం ద్వారా అమ్మవారిని ప్రత్యక్షంగా ఆరాధించడానికి అవకాశం కలుగుతుందని చాలా దివ్య క్షేత్రాల్లో ఇవాళ శ్రీచక్రం మీద అమ్మవారు కనపడుతుంది. ఇప్పుడు మనం శ్రీశైలం వెళితే భ్రమరాంబదేవి ఎక్కడ ముందు శ్రీచక్రం ఉంటుంది. దక్షారామం వెళితే శ్రీచక్రపీఠం మీదే అమ్మవారు ఉంటుంది. దక్షారామంలో మాణిక్యాంబాదేవి కనుక మనం అర్చన చేస్తే శ్రీచక్రానికి చేసే అర్చన, అమ్మవారి పాదాలకు చేసే అర్చన ఒకేసారి చేసినట్టు అవుతుంది దక్షారామ క్షేత్రంలో. అంటే శ్రీచక్రానికి అమ్మవారికి ఒక సంబంధం ఉంది. ఏమిటి ఆ సంబంధం అంటే, శ్రీచక్రంలో అమ్మవారు ఉంది. శ్రీచక్రంలో ఉండడం కాదయా, శ్రీచక్రమే అమ్మవారు. అమ్మవారే కాదు, అయ్యవారు అమ్మవారు కలిసిన రూపం శ్రీచక్రం. అయ్యవారు అమ్మవారు కలిసిన రూపం శ్రీచక్రం మాత్రమే కాదు, అసలు ఈ సమస్త సృష్టి శ్రీచక్రమే. అందుకని ప్రభిన్నాభిశంభో నవభిరపి మూల ప్రకృతిభి, మూల ప్రకృతులైన 9 శక్తులు కలిసి శ్రీచక్రంగా ఏర్పడ్డాయి. ఈ మూల ప్రకృతులు 9 కలిస్తేనే సృష్టి ఏర్పడుతుంది. కాబట్టి ఇది శ్రీచక్రం సృష్టికి కూడా ప్రతీక. అంతేకాదు సాధకుని యొక్క దివ్య దేహానికి కూడా ప్రతీక. మణిద్వీపంలో అమ్మవారి నివాస స్థానం ఏది ఉందో ఆ నివాస స్థానంలో వరుసగా ఒక్కొక్క కోణాన్ని దాటుకుంటూ, ఒక్కొక్క ప్రాకారాన్ని దాటుకుంటూ వెళితే ఉండే ప్రదేశంలో ఎవరెవరు ఏ శక్తులు ఎక్కడున్నాయో ఆ శక్తులకు పేర్లు ఏమిటో, వాటి వివరాలు ఏమిటో అవన్నీ చెప్పారు. దాన్ని